హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ జొన్న రవ్వ లడ్డు. ఫైబర్ పుష్కలంగా ఉండే జొన్నలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇవి తోడ్పడతాయి. ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే జొన్నల్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉండేలా చూసుకోవచ్చు. బరువు అదుపు చేసుకోవడానికి ఇది ఓ మార్గమే. ప్రత్యేకించి జొన్నలతో చేసిన వంటకాలను తరచుగా తీసుకోవడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. జొన్నలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి ఆరోగ్యకరమైన జొన్న రవ్వతో లడ్డూని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. స్టవ్ పైన కళాయి పెట్టి 1 కప్పు జొన్న రవ్వ వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకుని అదే కళాయిలో 2 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని వేడెక్కాక బాదం వేసి 1 నిమిషం తరువాత జీడిపప్పులు వేసి ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో కొబ్బరి ముక్కలు కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకుని మిక్సీ జార్లో 1 కప్పు బెల్లం మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులో వేయించి పెట్టుకున్న జొన్న రవ్వ వేసి గ్రైండ్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ వేసి గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ని బెల్లం జొన్న రవ్వలో వేసి అందులో 1 టీ స్పూన్ యాలకుల పౌడర్, నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి. నెయ్యి ఉండకి వచ్చేలా తగినంత వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం రవ్వని తీసుకుని ఉండలు చేసుకోవాలి. అంతే, జొన్న రవ్వ లడ్డు రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.